హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్ఫీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో చల్లగా కూల్ గా మ్యాంగో కుల్ఫీని చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ మ్యాంగో కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కుల్ఫీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు, లేదంటే మామూలు పాలైనా తీసుకోవచ్చు. తర్వాత ఈ పాలన్నీ మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 5 లేదా 6 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా మొక్కజొన్న పిండిని తీసుకున్నాక తర్వాత 1/2 కప్పు వాటర్ వేసి అంత బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళని కానీ లేదంటే పాలైనా కొద్దిగా వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు. ఉండలేమి లేకోకుండా ఇలా అంత బాగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి. 5 లేదా 6 నిమిషాలు అంత బాగా ఉడికించుకోవాలి. ఇలా అంత బాగా ఉడికించుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ పాలల్లో వేయడం వల్ల పాలు చిక్కగా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఈ ప్యాన్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద మామిడికాయని తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ పైన ఉండే తొక్కనంత తీసుకున్నాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసెస్ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత పూర్తిగా చల్లారిన పాలల్లోకి ఈ మ్యాంగో పేస్ట్ని వేసి అంత బాగా కలుపుకోవాలి. ఈ మ్యాంగో పేస్ట్ పాలల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకొని ఈ కుల్ఫీ బ్యాటర్ ని ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ లోకి వేసుకోవాలి. ఇలా అన్ని మోల్డ్ లోకి వేసుకున్నాక వీటిపైన క్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోయినా ఇలా స్టీల్ గ్లాస్ లేకైనా లేదంటే పేపర్ కప్స్ లేకైనా తీసుకోవచ్చు. ఇలా గ్లాస్ లోకి తీసుకున్నాక ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ గ్లాస్ పైన కవర్ చేయాలి. ఈ కవర్ సైడ్ కి వెళ్ళకోకుండా ఇలా రబ్బర్ వేసుకోవాలి. తర్వాత ఈ కవర్ పైన కొద్దిగా హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టుకున్నాక మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ ఉన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్ అయినా పెట్టుకోవచ్చు. ఈ స్పూను గ్లాస్ కి ఇప్పుడే పెట్టేస్తే స్పూను ఐస్ క్రీమ్ సైడ్ కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ కుల్ఫీని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న 2 గంటల తర్వాత స్పూన్ పెట్టుకుంటే కరెక్ట్ గా మిడిల్ లో ఉండిపోతుంది. తర్వాత ఈ ఐస్ క్రీమ్ ని 6 గంటల సేపు డ్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ లో 5 సెకండ్స్ పెట్టి ఆ తర్వాత తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. వాటర్ తో తడిపి తీయకుండా అయితే 2 నిమిషాలు పక్కన పెట్టి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని కుల్ఫీలు తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా గ్లాస్ లో వేసుకున్న కుల్ఫీ కూడా చాలా ఈజీగా తీయచ్చు. ఇలా కవర్ తీసేసి ఈ స్పూన్ ని పట్టుకొని అటు ఇటు అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే
మ్యాంగో కుల్ఫీ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.